Hello guys, you're watching Indrajamani Vlogs. So welcome to my channel. If you like the video, do subscribe. హలో గాయ్స్, ఈరోజు బియ్యం రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూస్తాం. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. బియ్యంని మీరు బాగా వాష్ చేసి ఎండబెట్టి అండ్ రవ్వగా కుట్టించుకోవచ్చు, మిషన్ కడిచి కుట్టించుకోవచ్చు, స్టోర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రాసెస్లో వెళ్ళిపోతాము. ఒక కడాయి పెట్టుకోవాలి గ్యాస్ మీద. దాంట్లో నేను ఇంత మీడియం సైజ్ గ్లాస్ అంతా రవ్వ ఎత్తుకుంటున్నాను. అవి ఎత్తుకొని అట్లా దోరగా వేయించుకోవాలి. దాన్ని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం లైట్గా బ్రౌన్గా అయిపోయి ఉంటుంది. సో అప్పుడు మీరు ఒక ప్లేట్లో వేసి ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ బాణీలో ఎత్తుకొని గ్యాస్ మీద పెట్టేసి 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ దాంట్లో పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఉద్దిపప్పు వేసుకోవాలి. ఆవాలు ఉద్దిపప్పు పొరిచిన తర్వాత పీనట్స్ వేసుకోవాలి. పీనట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత డాల్ వేసుకోవాలి. డాల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. ఆ తర్వాత దాంతోపాటే కరివేపాకు వేసుకోవాలి. అండ్ ఒక్క మీడియం సైజ్ ఆనియన్ వచ్చి సన్నగా తరిగి పెట్టుకోండి. అది వేసి బాగా వేయించుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా వేయించాలి. ఇలా బాగా వేయించిన తర్వాత ఒక చిన్న టొమాటోని బాగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక్క గ్లాస్ ఎత్తుకున్నాం కదా, మనం 4 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దాంట్లో అంటే బియ్యం రవ్వ కదా, ఉడికేకి కొంచెం టైం పడుతుంది. సో అందుకని 4 గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం రవ్వకి. అండ్ ఉప్పు చూసుకోవాలి. దీంట్లోనే ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా వాటర్లో చూసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా తెల్లిన తర్వాత వాటర్, అప్పుడు బియ్యం రవ్వని ఎత్తి దీంట్లో వేసేయాలి. వేసేసి కలుపుకుంటూ రావాలి, ఉంట పట్టకుండా. ఇలా కలుపుకుంటూ రావాలి. కలుపుకుంటూ వస్తే ఇట్లా గట్టి పడుతుంది. సో ఉడికిపోతుంది. 4 గ్లాస్ వాటర్ పోసాం కదా, సో అందుకని బాగా ఉడికిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర బాగా వాష్ చేసేసి దాన్ని కట్ చేసేసి దాని మీద వేసేయండి. అంతే అండి, ఉప్మా రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో? చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి గాయ్స్. అంతే అండి, ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.